అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ పై ట్రంప్ విజయం సాధించారు. 295 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మరొకవైపు కమలా హ్యారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. సెనేట్ పాపులర్ ఓట్లలో కూడా ట్రంప్దే పైచేయి. మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మోదీ విషెస్ తెలియజేశారు. ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మోదీ అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ ప్రశంసించారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందన్నారు ట్రంప్. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేఎల్పీ పదవి ఎప్పుడు పోతుందో తెలియక మహేశ్వర్ రెడ్డి తికమక్కగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీది ఏ కులం అని అడుగుతున్నారని, జాతి మొత్తం అభిమానించే నాయకుడు రాహుల్ అని అన్నారు. రాహుల్ గాంధీ కులం భారతదేశం అన్నారు. దమ్ముంటే జనగణనలో టీ షాప్ మరియు ఫ్రాంచైజ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓబీసీల అంశం చేర్చాలని చెప్పండని కమెంట్ చేశారు టీపీసీసీ చీఫ్. ఇవాళ తెలంగాణకు రానున్నారు బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. బూత్ కమిటీ, మండల, జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చిస్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు సునీల్ బన్సల్. 3 స్థానాల్లో టికెట్ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఒక్కో స్థానానికి 2 పేర్ల చొప్పున జాబితా సిద్ధం చేశారు. ఇవాళ జరిగే సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే తీరును గవర్నర్ కు వివరించారు సీఎం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవబోతుందని తెలిపారు సీఎం. 2025లో దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని గవర్నర్ ని కోరారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రాష్ట్రంలో 5 దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటీరో, లారస్, ఎంఎస్ఎన్ ఔషధ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ ప్రతిపాదనల్ని తెలిపారు. ఈ కంపెనీలు ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ 5 ఫార్మా కంపెనీల్లో ప్రస్తుతం 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాభవన్లో రెవెన్యూ మొబిలైజేషన్ పై కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, ఎక్సైజ్ తదితర శాఖల్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని జరిపారు. శాఖల వారీగా నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనలు ప్రతి నెల పురోగతి సాధించాలన్నారు. రెవెన్యూ మొబిలైజేషన్ కొరకు శాఖల వారీగా రూపొందించిన ప్రణాళికల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకి అధికారులు వివరించారు. గాంధీభవన్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ అధ్యక్షతన బీసీ చైర్మన్ల సమావేశం జరిగింది. ఎంపీ అనిల్ యాదవ్తో పాటు పలువురు చైర్మన్లు పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో కులగణన సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా బీసీల వాటా పెంచాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్ సమావేశాన్ని నిర్వహించారు. డైట్ ఛార్జీలు పెంచినందుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. గురుకులాల్లో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు డైట్ ఛార్జీలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీటింగ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి భూములపై ఇంత అత్యవసరంగా ఎందుకు దృష్టి పెట్టారని ప్రశ్నించారు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. 2004లో రైతుల వద్ద అప్పుడున్న ధర కన్నా 2 రెట్లు ఎక్కువ ఇచ్చి తీసుకున్నారన్నారు. 2014 తర్వాత టీడీపీ హయాంలో సరస్వతి భూములపై విచారణ జరిపారన్నారు. సరస్వతి భూముల్లో ఎలాంటి అసైన్డ్ భూమి లేవని అధికారులు చెప్పారన్నారు గోపిరెడ్డి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. నిర్బంధించి విచారణ చేశారని 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారని అన్నారు. ఈ చర్యలు భవిష్యత్తులో 10ంతలు మిమ్మల్ని వేధిస్తాయన్న విషయం మర్చిపోవద్దన్నారు. 2027లో 100% మేమీ అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు విజయసాయి. గత 5 ఏళ్ల సుపరిపాలన 5 నెలల్లో సర్వనాశనం చేశారన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి.
గుంటూరు జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 7 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను రెస్టారెంట్కు తీసుకువెళ్లారు పోలీసులు. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ పని చేశారు పోలీసులు. దీంతో 7 పోలీసుల్ని సస్పెండ్ చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సైబర్ మాస్ సిపి అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులు, పెండింగ్ కేసుల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉన్నట్టుగా సిపి దృష్టికి తీసుకొచ్చారు ఇన్స్పెక్టర్. వేణుస్వామికి సమన్లు జారీ చేసింది తెలంగాణ మహిళా కమిషన్. వేణుస్వామిపై గతంలో మహిళా కమిషన్ ఆశ్రయించింది తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్. దీంతో సమన్లు జారీ చేసింది మహిళా కమిషన్. నవంబర్ 14 ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. జనగామ జిల్లాలో డొనాల్డ్ ట్రంప్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ట్రంప్ విగ్రహానికి అభిషేకాలు చేసి సంబరాలు చేశారు. ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ తన ఇంటి ఆవరణలో ట్రంప్ విగ్రహం నిర్మించాడు. అక్కడ ట్రంప్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే ట్రంప్ వీరాభిమాని కృష్ణ అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు. అతని ఇంటి నిండా తన రక్తంతో డొనాల్డ్ ట్రంప్ పేరు రాసుకున్నాడు కృష్ణ. ట్రంప్ ఆరోగ్యం బాగుండాలని, మంచి పరిపాలన చేయాలని గతంలో రక్తాభిషేకం, క్షీరాభిషేకం కూడా చేశాడు మృతుడు కృష్ణ. నటి జత్వాని కేసుపై సిఐడి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. విద్యాసాగర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. బెయిల్ ఇవ్వొద్దని ఇంప్లీడ్ అయ్యారు జత్వాని. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు విద్యాసాగర్. ఇవాళ కస్టడీ పిటిషన్పై వాదనలు జరగబోతున్నాయి. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో అంధకారం అలుముకుంది. పట్టణంలోని సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో రాత్రి 3 గంటల పాటు పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. ఆ తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సమస్యని పరిష్కరించారు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఒక హత్య కేసును ఛేదించారు పోలీసులు. గత నెల 31న తుంకిమెట్ల గ్రామంలో లభించిన డెడ్ బాడీ యూపీకి చెందిన అమన్దిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అను శుక్లా అతన్ని హత్య చేసినట్టుగా గుర్తించారు. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కొడంగల్ పోలీసులు. ప్రకాశం జిల్లా డోర్నాలలో ఒక పాము అందరినీ ముప్పతిప్పలు పెట్టింది. ఒక బైక్ లోకి పాము దూరింది. మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకువెళ్లగా పాము మరో బైక్ లోకి దూరి హల్చల్ చేస్తుంది. ఆ పామును బయటకు రప్పించడానికి వారు నానా తంటాలు పడ్డారు. బైక్ పార్ట్లు మొత్తం ఊడదీసినా కూడా పాము బయటకు రాలేదు. సుమారు గంట తర్వాత ఆ పాము బయటకు వచ్చింది. ఖమ్మం జిల్లా మధిరలోని రాయపట్నం సెంటర్లో ఒక మహిళ మెడలోని గొలుసును లాక్కునేందుకు యత్నించారు 2 దుండగులు. నందిగామ నుండి బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు తొలిగా రజియా బేగం అనే మహిళను ఢీకొట్టారు. ఆమె కింద పడిపోగానే మెడలోని గొలుసును చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గొలుసును చేతితో బలంగా పట్టుకోవడంతో అది తెగి పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ను లాక్కునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు పరుగున అక్కడికి వెళ్లారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరొకవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయాన్ని స్వాగతిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో భారీ శిల్పాన్ని రూపొందించారు. ట్రంప్ పేరు, చిత్రాన్ని ఇసుకతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించాలని యజ్ఞం చేసిన హరిద్వార్లోని సాధువులంతా ఇప్పుడు ఆయన గెలవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్ ఫోటో పట్టుకుని శివుడికి అభిషేకం నిర్వహించారు. గంగా నదిలో పూజలు చేశారు. యూపీలోని ప్రయాగ్రాజ్లోనూ ట్రంప్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ ఫోటో పట్టుకుని పూజలు చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసిన తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామస్తులు ఫలితాలు చూసి నిరాశకు లోనయ్యారు. సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైన గ్రామం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. లైంగిక దాడి కేసులో ప్రముఖ మలయాళ నటుడు నివీన్ పౌలీకి విముక్తి లభించింది. నిందితుల జాబితా నుంచి నివీన్ పేరు తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. లోకాయుక్త అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తన జవాబులు వాళ్లు రికార్డు చేసుకున్నారని కూడా వెల్లడించారు. ముడా స్కామ్లో ఆయన మైసూర్లో లోకాయుక్త విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ విచారణ సాగింది. సిబిఐ లాగే లోకాయుక్త కూడా స్వతంత్ర సంస్థ అని సిద్ధరామయ్య అన్నారు.
ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులు సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని కింద ఎటువంటి గ్యారంటీ లేకుండానే 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని విద్యార్థులు పొందొచ్చు. సమానత్వం, న్యాయం, లౌకికవాదం అనే రాజ్యాంగ విలువల్ని బీజేపీ ప్రధాని మోదీ కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని వాయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ విమర్శించారు. తాను పోటీ చేస్తున్న వాయనాడ్లో ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విభజన రాజకీయాల ద్వారా గడిచిన 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టలేదని ప్రియాంక ఆరోపించారు. విపక్షం బీజేపీ నిరసనల మధ్య ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. పునరుద్ధరణపై ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చర్చలు జరపాలని కేంద్రానికి కశ్మీర్ అసెంబ్లీ విజ్ఞప్తి చేసింది. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలతో పాటు జాతీయ ఐక్యత పరిరక్షించేలా ఈ ప్రక్రియ ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాజ్యాంగ మూల సూత్రాల్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ ఉన్న అణగారిన వర్గాల హక్కులు కాలరాయడం వాటి ఎజెండా అని విమర్శించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన రాజ్యాంగ సమ్మేళన సమావేశంలో పాల్గొన్నారు రాహుల్. అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కశ్మీర్లో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. దిష్టిబొమ్మ తగలబెట్టి సీఎం ఒమర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ ని అణిచివేయాలన్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ధర్మం, అధర్మం మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి చిత్రకూట్లో నిర్వహించిన సదస్సులో భాగవత్ పాల్గొన్నారు. 50 ఏళ్ల క్రితం తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితిని ప్రస్తుతంతో పోల్చితే వాస్తవ విషయాలు వెలుగులోకొస్తాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఆర్థికంగా ఎదుగుతున్న దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఉత్తర భారత రాష్ట్రాలకు ఉదారంగా నిధులు ఇస్తున్నాయని తెలిపారు. ఎన్సీపీకి కేటాయించిన గడియారం గుర్తు కోర్టు పరిధిలో ఉందనే విషయాన్ని మరాఠీ దినపత్రికలు ప్రచురించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 36 గంటల్లోపు ఈ పని చేయాలని సూచించింది. తన విజయం అమెరికా మొత్తాన్ని కోలుకునేలా చేసిందని ట్రంప్ ప్రకటించారు. విజయం తర్వాత ఆయన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి ఉద్యమాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సరిహద్దుల సమస్య మాత్రమే కాదు, దేశానికి సంబంధించిన అన్ని సమస్యలు చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు ట్రంప్. స్వింగ్ స్టేట్స్ లో కింగ్ గా నిలబడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఊగిసలాటను కనబరిచే అన్ని రాష్ట్రాల్లోనూ ఆయనదే పైచేయి. తాజా విజయాలతో అమెరికా సెనేట్ లోనూ రిపబ్లికన్ పార్టీ మెజారిటీని విజయం సాధించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో భారత్, అమెరికా భాగస్వామ్యం గణనీయంగా బలపడిందని ఎక్స్ వేదికగా చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా విజయంతో అమెరికా చరిత్రలో అతిపెద్ద వయసు అధ్యక్షుడిగా ట్రంప్ కొత్త రికార్డుని నెలకొల్పారు. ట్రంప్ వయసు 78 ఏళ్లు. అమెరికాకు మొదటిసారి మహిళా అధ్యక్షురాలు వస్తారని కలలుగన్న వారి ఆశలన్నీ అడియాసలైపోయాయి. ట్రంప్ గెలవడంతో వారణాసిలో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు. మోదీ, ట్రంప్ ఫోటోల్ని ప్రదర్శించారు, టపాసులు కాల్చారు, బ్యాండ్ వాయిస్తూ సంతోషం వ్యక్తపరిచారు.